ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఆల్రెడీ నా షార్ట్లో చూసింటారు కదా, నాకు యూఎస్ఏ నుంచి బల్క్ ఆర్డర్ అయితే వచ్చింది. బల్క్ అంటే నేను చెప్పే నా వరకు ఇదైతే బల్క్ ఆర్డరే అండి. దాదాపుగా ఒక 5 సెట్స్ బ్యాంగిల్స్, అలాగే ఒక 5 హెయిర్ క్లిప్స్ అయితే చేయించుకున్నారు. నన్ను ట్రస్ట్ చేసి ఇన్ని చేయించుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ మల్టీ కలర్కి అయితే నేను యూజ్ చేసిన బ్యాంగిల్స్ వచ్చేసి 2 కట్, 6 కట్, 4 కట్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేశాను. ఇంకా సెకండ్కి 2 కట్ బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇవి వచ్చేసి కృష్ణ ఆల్రెడీ మెటల్ బ్యాంగిల్స్ది వీడియో పెట్టా కదండి, అవి కూడా బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత కాసుల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నారనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్, అలాగే 6 కట్ బ్యాంగిల్స్ యూజ్ చేసి చేశాను అనమాట. ఇంకా హెయిర్ క్లిప్స్ అండి. ఇవన్నిట్లో మీకు ఏది నచ్చిందనేది తప్పకుండా కమెంట్ చేసేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు నేను ఈ మధ్య వీడియోస్లో చెప్పడం మర్చిపోతున్నానని చెప్పేసి మీరు కూడా మర్చిపోయినట్టున్నారు. 15K రీచ్ అయితే మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది కదా అండి. 15K రీచ్ అయితే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తానని చెప్పాను. సో తప్పకుండా పార్టిసిపేట్ చేసేయండి. దానికి చేయాల్సిన రూల్స్ వచ్చేసి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, నా ప్రతి వీడియోకి కమెంట్ చేసేయడము. ఆఫ్టర్ రీచింగ్ 15K నేను 5 మెంబర్స్ని కమెంట్ పిక్కర్ ద్వారానే సెలెక్ట్ చేస్తాను. అందుకే సో ప్లీజ్ కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ ఒక 3 మెంబర్స్కి తప్పకుండా ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో పార్టిసిపేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చాలామంది మెటీరియల్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. మెటీరియల్ డీటెయిల్స్ దానికి సంబంధించిన వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను ఫస్ట్ ర్యాప్ చేశాను కదా, అది బ్యాంగిల్ ర్యాపర్ అంటారనమాట. దాంతో నేను బ్యాంగిల్స్ అన్నీ ర్యాపింగ్ చేసేసుకొని ఇలాగా క్లిప్స్ వచ్చేసి ఇలాగా జిప్ ర్యాక్ కవర్ అంటారు కదా, ఆ కవర్లో అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను కార్డ్బోర్డ్ బాక్స్ నాతో చిన్నది ఉన్నిందండి, అది బ్యాంగిల్స్ అన్నిటికీ పట్టలేదన్నమాట. సో అందుకని నేను బ్యాంగిల్ బాక్స్ యూజ్ చేసేసి ప్యాకింగ్ అయితే చేసేసాను. మా వారు తిమ్మంటే ఇలా తీశారు వీడియోస్, ఇంకా పూర్తిగా అయితే తీయలేదు. ప్యాకింగ్ అంటే మేకింగ్ ఎంత ఉంటుందో ప్యాకింగ్ కూడా మేము అంతే ఎఫర్ట్ పెట్టాలి. ఎందుకంటే కస్టమర్ వరకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మా వరకు 90%, 100% ట్రై చేస్తాము. బట్ కొరియర్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది కదా అండి, వాళ్ళు కరెక్ట్గా తీసుకెళ్తారా లేదా అని. నేనైతే ట్రై చేశాను అనమాట. ఇవన్నమాట బ్యాంగిల్స్. అలాగే నేను ఫస్ట్ బ్యాంగిల్ టాప్ అనుకునేసి ఇలా ప్యాక్ చేసేసుకున్నాను. ఇలా ప్యాక్ చేసుకుంటామండి. ఈ బాక్స్ని నేను ఒకే చోటు ఉండాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది మీరు వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ని ఈ బాక్స్ రెండింటిని జాయిన్ చేస్తూ నేను న్యూస్ పేపర్తో అయితే ర్యాప్ చేసుకున్నాను నీట్గా. ఆ తర్వాత మళ్ళీ నేను సెలో టేప్ యూస్ చేసేసి మొత్తం పేపర్ అంతా కవర్ అయ్యేటట్టు ర్యాప్ చేసుకున్నాను అనమాట. మనకి మేకింగ్ ఎంత ఇంపార్టెంటో ప్యాకింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కస్టమర్ వరకు చేరుకోవాలి కదా. ఆ ప్యాకింగ్ కూడా మాకు మినిమం అంటే ఆర్డర్ పట్టి ఒక 100 రూపీస్ నుంచి 150 దాకా అవుతుంది. నేనైతే ఈ మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే ఇంతవరకు ఎవ్వరికి ప్యాకింగ్ విషయం కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయినా కానీ ఎవ్వరికి వేయలేదన్నమాట. ఎక్స్ట్రా నేను ఇప్పించుకునేది షిప్పింగ్ 100 రూపీస్ అయినా నాకు 180 నుంచి 220, ఒక్కొక్కసారి 350 కూడా పంపించాను. కానీ ఎప్పుడు కస్టమర్తో ఇప్పించుకోలేదు. నా కస్టమైజేషన్ బ్యాంగిల్స్ కానీ హెయిర్ క్లిప్స్ వరకు ఏ కంప్లైంట్స్ కూడా రాలేదు. చాలా మంచి పాజిటివ్ రెస్పాండ్ అయితే వచ్చిందనమాట. సో ఎలాంటి భయం లేదు. చాలామంది డౌట్ పడుతుంటారు, మేము ఆర్డర్ ఇచ్చాక డెలివరీ చేస్తారా లేదా అని. నా వరకైతే నేను ఎప్పుడు ఎవరికి చీట్ చేయలేదండి. నా ఆర్డర్ చేసిన వెంటనే కస్టమైజ్ అయితే చేసి పంపించేస్తాను. మినిమం ఇన్ని డేస్ అని అయితే చెప్తాను, అంత లోపలే చేసి పంపడానికి ట్రై చేస్తాను. లేకపోతే వాళ్ళు చెప్పిన డేట్కి ఒక్కొక్కసారి 1 డేలో కూడా చేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇలా ప్యాక్ అయితే చేసుకున్నాను. దీన్ని మళ్ళీ డైరెక్ట్ పంపించకుండా పార్సల్ కవర్లో వేసి పంపించాను. ఆర్డర్ కావాలి అనుకుంటే ఫస్ట్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.